రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయితుంది. అదేంటంటే బెంగుళూరుకు చెందిన ఒక యువ పారిశ్రామికవేత్త 4,00,00,000 పన్ను కట్టినా గూడా ఇన్‌కమ్ టాక్స్ అధికారుల వేధింపులు ఆగలేదు. రోజుకొక నోటీస్ పంపుతున్నారు. ఏదో ఒక విషయాన్ని వెలికి తీస్తున్నారు. నాకు ఈ పంచాయతీలు తేల్చడానికే టైం అంతా సరిపోతుంది. నేను బిజినెస్ చేయలేకపోతున్నా అనేది అతని ఆవేదన. అంతేగాదు ఇక్కడ నేను బిజినెస్ చేయలేను. ఈ దేశం విడిచిపోయి వేరే దేశంలో బిజినెస్ చేసుకుంటా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఇది నిజంగా నిజమైతే ఈ దేశంలో లక్షలాది మంది ఎట్లా వ్యాపారాలు చేసుకుంటున్నారు? ఈ దేశంలో బిజినెస్ చేసింది మీరొక్కరే గాదు గదా! నిజాయితీగా బిజినెస్ చేసేవాళ్ళు ఈ దేశంలో లేరా? మరి వాళ్ళందరూ ఎట్లా చేసుకుంటున్నారు బిజినెస్‌లు? ఒక సక్సెస్ వెనకాల పూలబాటలుండవు. ముళ్ళబాటలే ఉంటాయి. ఆ ముళ్ళబాటలు దాటిన తర్వాతే సక్సెస్ అనేది మనల్ని పలకరిస్తది. ఏ కష్టం లేకుండా సక్సెస్‌ని చేరుకోవాలంటే సాధ్యం గాదు. మీ చేతగానితనాన్ని భారతదేశం మీద రుద్దితే ఎట్లా? అట్లని నేనేం అవినీతిని సమర్థించట్లేదు. అవినీతికి భారతదేశం ఏం పుట్టిల్లు గాదు. భారతదేశం కంటే అవినీతిమయమైన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక సంఘటనను చూయించి దేశాన్నే తోలనాడడం మాత్రం కరెక్ట్ గాదు. ఒక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? దానికి అనుగుణంగా బిజినెస్ ఎట్లా చేయాలి? అనే సామర్థ్యాన్ని ముందు మీరు నేర్చుకోవాలి. లేదంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని పెట్టుకుంటే తనే చూసుకుంటాడు ఈ తలనొప్పులన్నీ. ఇంతలా బాధపడాల్సిన పనైతే లేదు. దేశాన్ని తిట్టాల్సిన పని అసలుకే లేదు. మీరొక్కళ్ళు ఈ దేశాన్ని విడిచిపోయినంత మాత్రాన ఈ భారతదేశంలో బిజినెస్ చేసే వాళ్ళకి కొదువేం లేదు.